ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై కృష్ణ అష్టోటవి. ఈ మధ్యన నేను కార్యక్రమాలు గత ఒక నెల రోజుల కాలంగా సరిగ్గా చేయలేకపోయాను. దానికి గల కారణం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా నాన్నగారు పరమపదించారు, కాలం చేశారన్నమాట. ఆ సందర్భంగా 2024 గత నెల జనవరి 27వ తారీఖు శనివారం నాడు నాన్నగారి కాలం చేయడం జరిగింది. నేను ఆ కార్యక్రమాల్లో ఉండి ఇంతవరకు ఈ యొక్క వీడియోలు చేయలేకపోయాను. మా నాన్నగారికి ఒక 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని, శాశ్వత వైకుంఠలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తూ నమస్కారం చేస్తున్నాను. మాతాపితృ సమం దైవం అని చెప్పింది శాస్త్రం. తల్లి తండ్రి దైవం కన్నా ఎక్కువగా కొలవాలని చెప్పేసి మా నాన్నగారిని మా అమ్మగారిని కూడా, మా అమ్మగారు మాతోటి చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు, మా నాన్నగారు కూడా మాతో సంతోషంగా ఆనందంగా ఉంటారనుకున్నాం. కొన్ని చిన్న తేలికపాటి అనారోగ్యం చేసి దాని నుంచి ఆయన కోలుకోలేక స్వర్గస్థులవడం ఇది జరిగింది. తల్లిదండ్రులు ప్రేమ, ఆత్మాభిమానాలు, వాళ్ళ యొక్క దయ వలన మేమైతే ఇంతవరకు ఈ స్థితికి వచ్చాం. చాలా చాలా బాగున్నాం అందరం కూడా. సరే, మనం ఏమీ చేయలేని పరిస్థితి కదా. జాతస్య మరణం ధ్రువం అని చెప్పింది శాస్త్రం. పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా గిట్టక తప్పదు. కాకపోతే పూర్తి ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తి ఒక చిన్నపాటి అనారోగ్యం కారణం చేత ఇట్లాగా స్వర్గస్థులు అవడం అనేటువంటిది కొద్దిగా మమ్మల్ని దిగ్భ్రాంతికి, బాధకి కూడా లోను చేసిన కారణం చేత ఇంతకాలం నేను ఈ కార్యక్రమాలు చేయలేకపోయాను. అన్యదా భావించవద్దు. ఈనాటి నుండి కార్యక్రమాలు నేను కంటిన్యూ చేస్తాను అని మీకు మరీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమంలో ఒక వ్యక్తి యొక్క పేరు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అలాగే ఏదైనా ఒక వ్యాపార సంస్థ యొక్క పేరు బాగా ఉండాలా, వ్యక్తి యొక్క పేరు బాగా ఉండాలా, అలాగే ఆ వ్యక్తి ఏ నక్షత్రంలో, ఏ రాశిలో, ఏ లగ్నంలో ఎలా పుడితే అతనికి అనుకూలించాల్సిన గ్రహస్థితులు ఏ విధంగా అనుకూలిస్తాయి, అలాగే అంతకుముందు చేసేటువంటి వ్యాపారం, అలాగే జాతక పరిశీలన చేసిన తర్వాత అతని యొక్క పేరులో మార్పు, అతని వ్యాపార సంస్థలో ఉండేటువంటి పేరు యొక్క మార్పు కూడా మనం పూర్తిగా పరిశీలించి మీకు తెలియజేస్తాను. ఇది కొంచెం లెంగ్తీ వీడియో అవుతుంది, కొద్దిగా లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అయినా ఓపికతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూసి తెలుసుకోవాల్సిందిగా, మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తుందిగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం మనం. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒక వ్యక్తి యొక్క పేరు రాస్తాను. ముందుగా అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాస్తాను. ఇక్కడ చెప్తున్నాను మీకు, డేట్ ఆఫ్ బర్త్ రాస్తాను చూడండి. సబ్జెక్టు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న అక్షరాలు రాస్తాను, అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి అనుకుంటున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే కనుక 23 6వ నెల 1986వ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరము తారీఖులో పుట్టిన వ్యక్తి. 2, 3 అంటే 5 వస్తుంది, పుట్టిన మాసం 6 వస్తుంది. ఈయన పుట్టింది 1986 అంటే కనుక 10, 18, 24, 6 వచ్చింది. ఇది మొత్తం పుడితే కనుక 24, 6, 30, 33, 35. ఇక్కడ 35 అంటే 8 ఆయనకి డెస్టినీ నెంబర్ అయింది. ఇక్కడ తీసుకుందాం, బర్త్ నెంబర్ వచ్చి ఇతనికి 5 అయింది, డెస్టినీ నెంబర్ వచ్చి 8 అయింది, ఇతనికి ఏంజిల్ నెంబర్ వచ్చి 5 అయింది. అంటే ఈ రకంగా 5, 8, 5 మనకి బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు, ఏంజిల్ నెంబర్గా కనబడుతున్నాయి. ఇతను పుట్టింది ఎప్పుడు అని చూసుకుంటే కనుక జ్యేష్ఠ బహుళ విధియ. ఇక్కడ మనం చూసాం, సంవత్సరం పక్కన పెడుతున్నాను మీకు. ఈయన పుట్టింది చూసుకుంటే జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠ బహుళ విధియ. అంటే ఇక్కడ చంద్రబలం బాగా ఉంటుంది అని అర్థం, చాలా ఫుల్ పవర్గా ఉందని అర్థం. చంద్రబలం చాలా 100% చాలా పవర్ఫుల్గా ఉందని అర్థం. చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు. అది మనం తీసుకోవాల్సిన
ఫస్ట్ పాయింట్. తదుపరి ఈయన యొక్క పేరు ఏ రకంగా ఉంది అని చూసుకుంటే కనుక వేణుగోపాలరావు ఇతని పేరు. ఇక్కడ రాష్ట్రం చూడండి, VENUGOPALARAO. ఈయన ఒరిజినల్ పేరు వచ్చి వేణుగోపాలరావు. ఇది ఎన్ని అక్షరాలు ఉందో చూద్దాం మీకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను 13 అక్షరాల్లో పేరు ఉంటే కనుక అన్నీ విధ్వంసమే. ఏ పని చేద్దామన్నా సక్సెస్ఫుల్గా ఈ వ్యక్తి ముందుకు వెళ్ళే పరిస్థితి మాత్రం ఉండదు. ఇతనికి న్యూమరికల్ వాల్యూస్ కనుక చూస్తే ఏ రకంగా ఉంది, 6 5 5 6 3 7 8 1 3 1 2 1 7. ఇది చూసుకుంటే 16 22 25 32 40 45 52 53 54 55. ఇక్కడ మనకి 55 ఇది చాలియన్లో వచ్చింది. ఇది పైథాగరస్తో తీసుకుంటే కనుక 58. దీన్ని పైథాగరస్ అంటాం. 55 అంటే కనుక డిజైరబుల్ నెంబర్. దీన్ని సింగిల్ డిజిట్గా తీసుకుంటే కనుక నెంబర్ 1 అవుతుంది. 5 8 తీసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి 5 8 13 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 1 + 3 మనకి 4 అవుతుంది. అంటే ఈ రకంగా మనకి కాంబినేషన్ కనబడుతుంది. 1/4 ఇక్కడ 13 ఇక్కడ 4 అంటే 13 సింగిల్ డిజిట్ తీసుకుంటే మళ్ళీ మనకి 4 వస్తుంది. సరే, ఈ వేణుగోపాలరావు అనే పేరులో పాజిటివ్ వైబ్రేషన్ కలిగిన సంఖ్యలు ఏమైనా ఉన్నాయా? చాల్డియన్లో 55 ఉంది. ఇది చాలా మంచి సంఖ్య అని చెప్పుకుంటాం. పైథాగరస్లో 58. 5 + 8 2 మిత్ర సంఖ్యలే. ఇక్కడ 4 సింగిల్ డిజిట్గా తీసుకోము, అయినా మిత్ర సంఖ్యలే, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇక్కడ 13 అక్షరాల పేరు అనేది కొంచెం క్వశ్చన్ మార్క్గా మనం తీసుకోవాలి. అదే కొంచెం ఇబ్బంది పెట్టేదిగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఈయన ఏ నక్షత్రంలో పుట్టారు? ఇక్కడ మీకు జ్యేష్ఠ బహుళ విధియ చంద్రబలం బాగా ఉంది చెప్పాను. ఈయన పుట్టిన నక్షత్రం చూసుకుంటే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశి. ఈయన ధనుస్సు రాశిలో పుట్టడం జరిగింది. లగ్నం కూడా సేమ్ ఇదే ధను లగ్నం అయింది. ధనుస్సు రాశి ధను లగ్నంలోనే ఆయన పుట్టడం కూడా జరిగింది. ఇక్కడ ఈ వేణుగోపాలరావు అనేటువంటి వ్యక్తి అసలు ఏం చేస్తున్నారు అనే విషయం ఒకసారి మనం తెలియజేసుకుంటే కనుక ఈయనకి పిరమిడ్ నెంబరు ఎంత వచ్చింది? నేను పిరమిడ్ నెంబరు చాలా కీ రోల్ పోషిస్తుంటుంది చెప్తుంటే ఎప్పుడు కూడా ఏ వ్యక్తికైనా ఏ సంస్థకైనా సరే అన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మీకు రాశాను జ్యేష్ఠ బహుళ విధియ అంటే పౌర్ణమి వెళ్ళిన మర్నాడు కాబట్టి బహుళ విధియ అంటే చంద్రబలం బాగానే ఉంది, మానసికంగా స్టేబుల్గా ఉండే వ్యక్తే. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశి. రాశ్యాధిపతి గురుడు అంటే శుభగ్రహమే, ఎక్కడ ఇబ్బంది పడేటువంటి ఇబ్బంది లేదు. ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి కూడా నక్షత్రాధిపతి అయిన రవికి రాశ్యాధిపతి అయిన గురుడికి మిత్రత్వం ఉంది. అది కూడా మంచి కాంబినేషన్లో ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేటువంటి విషయం లేదు. చంద్రుడు కూడా మనకి చంద్రబలం కూడా ఉంది. జ్యోతిషాస్త్రం ప్రకారంగా చూసుకుంటే చంద్రబలం బాగా ఉంది. రవి ధనుసు రాశ్యాధిపతి గురుడికి మిత్రత్వమే. ఈ 3 గ్రహాలు కూడా మిత్రత్వం కలిగినవే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుంచుకోండి. తర్వాత మీకు ఎప్పుడూ కూడా నేను పిరమిడ్ చాలా ముఖ్యమైన కీ రోల్ పోషిస్తూ ఉంటుంది చెప్తుంటాను ఏ వ్యక్తికైనా సరే. మరి ఈ వేణుగోపాలరావు అనే వ్యక్తికి పిరమిడ్ నెంబరు 65 వచ్చింది. ఎప్పుడు చెప్తుంటా నేను పిరమిడ్ నెంబర్ చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. 65 మంచిదా కాదా? 6 మంచిది, 5 మంచిది. ఈ 2 కూడా మిత్ర సంఖ్యలే. కానీ 2 కలిపి ఏక సంఖ్య కనుక తీసుకుంటే 6 5 అంటే 11 వస్తుంది. అంటే నెంబర్ 1 వచ్చింది. అంటే ఇది మంచిదా చెడ్డదా అంటే ఇది మనకి 50-50 పవర్స్ మాత్రమే ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. 100% పవర్స్ని ఈ వేణుగోపాలరావు అనే వ్యక్తికి ఇవ్వటం లేదు. ప్లస్ అతని యొక్క జాతక చక్రం కూడా వేసి చూసుకుందాం. జాతక చక్రంలో ఎలాంటి యోగాలు కనబడుతున్నాయి, ఎలాంటి గ్రహస్థితులు ఇతని జాతక చక్రంలో ఉన్నాయి అన్ని పరిశీలన చేస్తే ఒక్కసారి మనకి పూర్తి వివరాలు మొత్తం పిక్చర్ అంతా వచ్చేస్తుంది. డీటెయిల్గా మీకు తెలియజేస్తాను. తర్వాత నేను ఇతనికి ఏమేమి నేమ్ కరెక్ట్ ఇచ్చినా కూడా తెలియజేస్తాను. ఇతనికి మేషరాశి యందు రాహు ఉన్నాడు. అలాగే రవి మిథున రాశిలో ఉన్నాడు. శుక్రుడు బుధుడు ఇక్కడ 2 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. కేతువు తులారాశి యందు ఉన్నాడు. అలాగే శని మీకు వృశ్చిక రాశి యందు ఉన్నాడు. చంద్రుడు కుజుడు ధనుర్రాశిలో ఉన్నారు.
ఇది కూడా మనకి లగ్నం అయ్యింది. తర్వాత గురుడు కుంభరాశి అందు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ లగ్నం అయితే కనుక 2 మకర రాశి, 3వ స్థానం అందు గురుడు, 4వ ఇంట ఖాళీ, 5వ ఇంట రాహువు, 6వ ఇంట శుక్రుడు ఈ శుక్రస్థానం వృషభ రాశి, 7లో రవి, 8వ ఇంట శుక్రబుధుడు, 9 ఖాళీ, 10 ఖాళీ, 11లో కేతువు, 12లో శని. ఇది రాశి చక్రము. రాశి చక్రం. మరి ఇందులో ఇలాంటి రాశి చక్రం కలిగిన ఈ వేణుగోపాలరావు 23/6/86లో పుట్టిన వ్యక్తి. జ్యేష్ఠ బహుళ విద్య, చంద్రబలం బాగా ఉన్నది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, ధనుస్సు రాశి. ధనుస్సు రాశి ధనుర్లగ్నంలో పుట్టిన ఈ వ్యక్తికి అసలు అనుకూలించే గ్రహస్థులు జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ఏమున్నాయి? ఈ వ్యక్తి ఈ తారీఖులో, ఈ నక్షత్రంలో, ఈ లగ్నంలో, ఈ రాశిలో పుట్టిన వ్యక్తికి అతని జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకోవటానికి అనుకూలించే గ్రహాలు ఏమైనా ఉన్నాయా అనే పరిశీలన కనుక చేస్తే, ఈ జ్యోతిషశాస్త్ర ప్రకారంగా కనుక చూసుకుంటే ఇతను అనుకూలించే గ్రహాలు మొట్టమొదటిగా గురుడు అనుకూలించాలి, శుభగ్రహము. తర్వాత శుక్రుడు అనుకూలించాలి, శుభగ్రహము. తర్వాత బుధుడు అనుకూలించాలి, కేంద్రాధిపతి. సప్తమ 2 కేంద్రాధిపత్యాలు అంటే పాపగ్రహంగా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ వ్యాపార పరంగా అనుకూలించాలి. తర్వాత రవి భాగ్యాధిపతి. అంటే భాగ్యాధిపతి అంటే డబ్బులు ఇచ్చేవాడు. 6 అలాగే 4 స్థానాలకు ఆధిపత్యం అంటే కనుక ఇక్కడ చూసుకుంటే విద్య, ఎడ్యుకేషన్ పరంగా. అలాగే 6, 11, 9, 10, 7 ఇవన్నీ కూడా విద్యని, అలాగే ఆయన చేస్తున్న వ్యాపార అభివృద్ధిని ఈ కీరోలు పోషిస్తూ ఉంటాయి. ఈ 4 గ్రహాలు గురుడు, శుక్రుడు, బుధుడు, రవి. ఈ 4 గ్రహాలే ఈ యొక్క తారీఖుల్లో పుట్టిన ఈ వ్యక్తికి చాలా కీరోలు పోషిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ 4 గ్రహాలకి అనుకూలంగా ఈ పేరు ఏమన్నా ఉందా ఒక్కసారి పరిశీలన చేస్తే, అంటే ఈయనకి స్థానబలం కూడా చూసాం. మీకు లగ్నాత్మ 3వ ఇంట గురుడు కుంభరాశి ఉందన్నాడు, 5వ ఇంట రాహువు. ఈ 5వ ఇంట రాహువు ఏం చేస్తుంటాడు? జన్మమందు కుజుడు ఉండి, చంద్రుడు కూడా అష్టమాధిపతి అయిన చంద్రుడు ధనుష్ రాశి అందు ఉండి, ఇక్కడ మిత్రక్షేత్రం చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి జన్మమందు ఉన్న కారణం చేత లగ్నాత్తు, రాశివశాత్తు లగ్నాత్తు 5వ ఇంట రాహు ఉన్న కారణం చేత ఇతను కొన్ని సందర్భాల్లో మోసపోయే అవకాశం కనపడుతూ ఉంటుంది. నమ్మక ద్రోహాలు జరుగుతాయి. ఇతనికి నమ్మించి మోసం చేస్తారు. అతని మిత్రులు కూడా ఇతను ఎంత బాగా నమ్ముతాడో మిత్రుల్ని, ఆ మిత్రులు కూడా ఇతన్ని నమ్మక ద్రోహం చేసే అవకాశం, ఆర్థికంగా మెంటల్ స్ట్రెస్ కూడా బాగా ఎక్కువగా వచ్చి ఫైనాన్షియల్ క్రైసిస్లో వెళ్ళిపోయే అవకాశం, ఇతను చేస్తున్న వ్యాపారాలను కూడా మూతబడిపోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశము ఈ యొక్క దశలో, అంతర్దశలో ఆ గ్రహస్థుల నుండి కనపడుతూ ఉంటుంది. మరలా ఇక్కడ మీకు సప్తమాధిపతి, దశమ కేంద్రాధిపతి అయిన బుధుడు అష్టమంలో కర్కాటక రాశి ఎందు ఉన్నాడు. అలాగే భాగ్యాధిపతి సప్తమంలో రవి బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా మెచ్చుకునే అంశము, శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ లగ్నానికి ధన కుటుంబకారకుడు తృతీయాధిపతి శని 1000 మంది ఉన్నాడు. పర్వాలేదు, శని 1000 మంది ఉన్నా ఇబ్బంది పెట్టే విషయం కాదు. 11వ ఇంట కేతువు, శుక్రుడు 8వ ఇంట మంచివాడే, కానీ కర్కట రాశి ఉందన్నాడు. ఈ రకంగా చూసుకుంటే దృష్టులు కానీ, ఈ కుజుని యొక్క దృష్టి, అష్టమ దృష్టి కూడా బుధుని మీద, శుక్రుడి మీద, దశమాధిపతి సప్తమ కేంద్రం బుధుని మీద కూడా పడుతున్న కారణం చేత, ఈ 2 సమస్థానాల్లో ఉన్న కారణం చేత ఎంతో కొంత యోగం ఉందా అంటే ఉంటుంది, లేదా అంటే లేదు. ఇతనికి ముఖ్యంగా రాహు 5వ ఇంట చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. కుటుంబ పరంగా, పిల్లల పరంగా కూడా ఇతను చాలా ఇబ్బందులకి, స్ట్రెస్కి లోనే అవకాశము ఈ వేణుగోపాలరావు అనే వ్యక్తి కనబడుతూ ఉంటుంది. మరి ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తే, అతను చేస్తున్న వ్యాపారం ఏమిటి అని చూస్తే కనుక పిరమిడ్ కూడా ఈ రకంగా వచ్చింది. ఈయన చేస్తున్నటువంటి వ్యాపారం చూసుకుంటే శ్రీ కళ్యాణి, రాస్తాను మీకు, SRI శ్రీ కళ్యాణి, KALYANI శ్రీ కళ్యాణి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, INFRASTRUCTURES ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ LTD ఇది పేరు. ఇది ఎన్ని అక్షరాలు ఉందో చూద్దాం. మీకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇక్కడ మీకు 27 అక్షరాల్లో ఇతని యొక్క పేరు వచ్చింది. దీని న్యూమరికల్ వాల్యూ ఎంత ఉంది అని ఒకసారి మొత్తం క్యాల్కులేట్ చేసి నేను గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఉంచాను మీకు. ఇది చూసుకుంటే కనుక ఇది 83 చాల్డియన్లో వస్తుంది. ఇది చాల్డియన్లో వస్తుంది.
తర్వాత 123 ఇది పైథాగరస్లో వస్తుంది. మరి దీనికి పిరమిడ్ వాల్యూ ఎంత ఉంది అని చూస్తే కనుక పిరమిడ్ వాల్యూ 47, 47 ఇది పిరమిడ్ వాల్యూ ఈ పేరుకు వస్తుంది. ఇక్కడ చూడండి 4, 7 రాహువు ప్లస్ కేతువు. ఇక్కడ ఆల్రెడీ రాహు 5 ఇంటి ఉన్నాడు, కేతువు 11 ఇంటి ఉన్నాడు శుక్రుడి ఇంట్లో. రాహు ఆడ మనకి కనబడుతున్నాడు. 1, 2, 3 దీన్ని సింగిల్ డిజిట్గా తీసుకోకూడదు, కానీ సింగిల్ డిజిట్గా తీసుకుంటే 3 + 3 అంటే ఇక్కడ శుక్రబలం కనబడుతోంది. 83 అంటే ఇక్కడ మళ్ళీ మనకి 11 అంటే 1 రవి బలం కనబడుతోంది. ఈ రకంగా ఇక్కడేమో 11 అంటే మళ్ళీ మనకి 2 చంద్రబలం కనబడుతోంది. దీనికి చంద్రుడు బలంగా బాగానే ఉన్నాడు. అయినప్పటికీ ఇతను చాలా ఇబ్బందులు పడుతూ శ్రీ కళ్యాణి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అంటే ఈయన ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటాడు. అన్ని కట్టడాలు అంటే ప్రభుత్వ సంబంధంగా రకరకాల పెద్ద పెద్ద బ్రిడ్జిలు కానీ కాంట్రాక్ట్ వర్క్స్ చేయడం, బిల్డింగులు కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇతను చాలా బాగా ఉన్నాడు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ జాతకం ప్రకారంగా ఈ వేణుగోపాలరావు అనే వ్యక్తికి అనుకూలిస్తుందా అనుకూలించదా అని కనుక పరిశీలన చేస్తే 100% అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ మీకు సప్తమంలో భాగ్యాధిపతి ఉన్నాడు రవి, చాలా యోగాన్ని కలిగిస్తున్నాడు. అలాగే రాజ్యాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడైనటువంటి లాభాధిపతితో కలిసి ఉన్నాడు. ఇక్కడ జామిత్ర యోగం మిత్రయోగం ఉంది, అష్టమంలో ఉన్నప్పటికీ శుక్రుడు అష్టమంలో యోగిస్తాడు. అంటే అనేక రకాల యోగావయోగాలు పరిశీలించిన తర్వాత ఇతనికి దోషం ఎక్కడ కనబడుతోంది, ఇతను ఇండస్ట్రీని ఎందువల్ల అంటే లాభం ఎంత ఉంది, ఇతనికి 20/80గా మారిపోయింది. ఇతనికి 20% లాభం ఉంటే 80% డౌన్ అయిపోతున్నాడు. ఆ రోజు కన్నా ఆ రోజు చాలా కష్టపడి డబ్బులు సంపాదించడం, అతను తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిపాస్తులు, ఇక్కడ భాగ్యాధిపతి కూడా ఉన్నారు కదా, మీకు భాగ్యాధిపతి సపోర్ట్ చేస్తున్నాడు సప్తమంలో ఉండి. తండ్రి ద్వారా పూర్వీకుల ద్వారా వచ్చిన ఆస్తిపాస్తులు కూడా ఇతను పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఇక్కడ చూసారా మీకు 20% నిలబెట్టుకోగలిగాడు. ఇతను ఈ యొక్క ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత 80% డౌన్ అయిపోయాడు. ఇతను ఎవరూ కూడా సపోర్ట్ చేయట్లేదు. అతనికి ఏ రకంగానూ కూడా లైఫ్ అనేటువంటిది హైప్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు, నా దగ్గరికి వచ్చి గురువుగారు నా పరిస్థితి ఎలా ఉంది, వ్యాపారం చూస్తే ఎలా ఉంది, నా పేరు ఏ రకంగా ఉంది, అసలు రెండింటికి సింక్ అయిందా లేదా, నేను ఈ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా, ఏ వ్యాపారం చేస్తే జీవితంలో అభివృద్ధి అనేది ఉంటుంది, నాకు నా జీవితం అగమ్య గోచరంగా ఉంది, పిల్లలకి నా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తిపాస్తులు కూడా లేకుండా పూర్తిగా హరించిపోయేలాగా నేను చేశాను, వాళ్ళకి నేను రిక్తహస్తాలు ఖాళీ చేతుల్లో కనపడుతున్నాను, వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు వచ్చిన విద్య మాత్రం ఇది ఒకటే, నేను ఇది ఒకటి చేయగలను. అతను ఏదో కొద్దిగా చదువుకున్న వ్యక్తి అనే కారణం చేత తెలివితేటలేట ఎంత కష్టపడుతున్నా ఫలితం సాధించలేకపోతున్నాను. కొన్ని చోట్ల ఘోరమైన అవమానాలు కూడా పాలయ్యాను, నేను ఆర్థికంగా విపరీత నష్టాలు ఎదుర్కొన్నాను, నేను నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు గురువుగారు, నాకు ఏదైనా మంచి మార్గం చూపించండి. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంత జాతక పరిశీలన పూర్తిగా చేసిన తర్వాత అతనికి ఒక సలహా ఇచ్చాను. నేను ఏ వ్యక్తికైనా గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం చూస్తున్న మీరైనా సరే, ఇలాంటి గ్రహ జాతకం ఉన్న ఈ వ్యక్తి, ఈ బర్త్ నెంబర్ ఇది, డెస్టినీ నెంబర్ 8, ఏంజల్ నెంబర్ 5 వచ్చిన ఈ వ్యక్తికి ఎలాంటి పేరు పెడితే బాగుంటుంది, ఇక్కడ యోగించే గ్రహాలు జాతక ప్రకారంగా గురు శుక్ర బుధ రవి గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలకు అనుకూలంగా ఈ పేర్లు ఏమైనా ఉన్నాయంటే ఈ వేణుగోపాల్ అనే పేరు 55 ఉంది, అది ఒకటే కొద్దిగా నిలబెడుతోంది. అందుకని ఈ వ్యక్తి శాంతం పూర్తిగా పడిపోకుండా బ్యాలెన్స్ అవుతున్నాడు. లేద్దాం అనుకునే టైంలో మళ్ళీ ఎవరో ఒకరు ఏదో దెబ్బకొట్టడం, మళ్ళీ కింద పడిపోవడం. పోనీ శ్రీ కళ్యాణి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనేటువంటి ఈ పేరు ఏదో నిలబెడుతోందా అంటే 83, 123, 47 ఇవన్నీ కూడా ఇతనికి సంపూర్ణ బలాన్ని ఇవ్వటం లేదు. సరే కదా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఈ పేరులో ఉన్న కారణం చేత ఈ పేరు పెట్టుకున్న ఈ వ్యక్తి పూర్తిగా లేవలేకపోతున్నాడు అని ఈ 2 పేర్లు మాడిఫై చేశాను, జాతకాన్ని కూడా బేస్ చేసుకుని. అది ఎలా చేశాను అనే విషయం మీకు సింపుల్గా తెలియజేస్తాను చూడండి. ఇక్కడ మీకు వేణుగోపాలరావు ఉంది కదా, 13 అక్షరాల్లో ఉంది. ఈ వేణుగోపాలరావు అనే పేరు ఒకే ఒక్క లెటర్ యాడ్ చేయడం వల్ల ఈ పేరులో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ కంప్లీట్గా పోయాయి. ఎలాగ తెలియజేస్తాను చూడండి. మీకు ఇక్కడ మీకు వేణుగోపాలరావు VENUGOPHALARAO వేణుగోపాలరావు చూడండి. ఇక్కడ GOPALARAO ఉంది. ఇక్కడ ఓన్లీ హెచ్ అనే లెటర్ మాత్రమే నేను యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, VENUGOPHALARAO. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి,
ఈ హెచ్ చాలా చోట ఎక్కడనే పెట్టేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయచ్చు. కానీ న్యూమరాలజీ అనేది ఒక పెర్ఫెక్ట్ సబ్జెక్టు, ఒక పెర్ఫెక్ట్ శాస్త్రం. ఏ అక్షరం ఏ వ్యక్తికి ఎక్కడ పెడితే సంఖ్యాబలాలు అంటే వాటిలో ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది, ఎనర్జీ పెరుగుతుంది అనే విషయం ముందు తెలియాలి ఈ నేమ్ మోడిఫికేషన్ చేసే వ్యక్తికి. అట్లాగా హెచ్ చాలా చోట్ల పెట్టచ్చు, కానీ ఇక్కడ పెడితే మాత్రమే, పీ పక్కన హెచ్ పెడితే మాత్రమే ఇతని లైఫ్ హైప్ అవుతుంది, కష్టాలు దూరం అవుతాయి. ఈ గ్రహాల సపోర్టు బాగా పెరుగుతుంది అతనికి. ఈ గ్రహాల్లో ఉండేటువంటి శక్తి ఇతనికి బాగా అందుతుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కూడా. అలాగే 13 అక్షరాలు పోయి 14 అక్షరాలతో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇతనికి 14 అక్షరాలు వచ్చింది. 14 అంటే 5 బుధబలం బాగా పెరిగింది, చాలా హైలైట్ అవుతుంది. మరి ఇతనికి న్యూమరికల్ వాల్యూ ఎంత వచ్చింది ఈ పేరులో కనుక చూసుకుంటే, ఇక్కడ న్యూమరాలజీ ప్రకారంగా 60 వచ్చింది. ఇది చాల్డియన్ సిస్టమ్. 60 అంటే 6 అంటే ఇతనికి శుక్రబలం. బర్త్ నెంబర్ 5 వచ్చింది కాబట్టి 5కి శుక్రుడు 6 మంచి చేస్తాడు. ఇతని జాతకంలో కూడా శుక్రబుధులు కలయిక ఉంది, అది కూడా చాలా మంచి యోగాన్ని కలిగిస్తున్న కారణం చేత నెంబర్ 60లో పేరు ఉండొచ్చు. తర్వాత పైథాగరస్ ఎంత వచ్చింది? 66. దీన్ని పైథాగరస్ అంటాం. అంటే 2 6లు అంటే 12. డైరెక్ట్గా 12 రాలేదు, డైరెక్ట్గా మనం 3 పెట్టలేదు, గుర్తుంచుకోండి. ఇద్దరు శుక్రులు కలిపితే వచ్చింది 3 సంఖ్య. అంటే ఇక్కడ మనం గురుబలం పెంచగలిగాం. ఇక్కడ లగ్నాత్తు 3వ ఇంట గురుడు, లగ్నాధిపతి చతుర్థాధిపతి 3వ ఇంట కుంభరాశిలో గురుడు కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు. గురుబలం పూర్తిగా అందట్లేదు ఈ వ్యక్తికి, దైవబలం పూర్తిగా అందక స్ట్రగుల్ అవుతున్న కారణం చేత ఇద్దరు శుక్రుల చేత ఇతనికి గురుబలం పెంచడం జరిగింది. 2 6లు 12 వచ్చింది, 1+2 3 అయింది. ఇక్కడ ఇద్దరు శుక్రులు గురుబలంగా మారి అత్యంత అద్భుతమైన బలం ఈ వేణుగోపాలరావు అనే వ్యక్తికి, ఈ డెస్టినీ నెంబర్ 8 అనే వ్యక్తికి మీకు 66లో 3లో 8కి మళ్ళా మిత్రుడు శనికి గురుడి మిత్రుడు అనే కారణం చేత మిత్ర సంఖ్యలో పేరు పెట్టడం జరిగింది. మరి ఇతనికి పిరమిడ్ నెంబర్ ఎంత వచ్చింది? పిరమిడ్ నెంబర్ చెప్తూ ఉంటాం. పిరమిడ్ నెంబరు చాలా కీ రోల్ పోషిస్తుంటుంది చెప్తున్నాను ఇప్పుడు కూడా నేను. మరి ఇతనికి పిరమిడ్ నెంబర్ ఎంత వచ్చింది? ఇతను చేస్తున్న వ్యాపారమే కానీ వృత్తి కానీ వ్యవహారమే కానీ నెంబర్ 41 41 అత్యంత అద్భుతమైన సంఖ్య. ఇతను ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అవ్వాల్సిందే, ఫెయిల్యూర్స్ ఇతర జోలికి రమ్మన్నా కూడా రావు. అలాంటి అద్భుతమైనటువంటి నెంబరు 41. ఇది 100% ఎనర్జీని ఇతనికి కలిగిస్తోంది అని చెప్పుకోవచ్చు. అంతటి అద్భుతమైన సంఖ్యలో ఇతని పేరు వచ్చింది. అలాగే పేరును మాత్రమే సెట్ చేసాం. మరి శ్రీ కళ్యాణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే పేరు మనం ఏదైనా సెట్ చేసామా లేదా? మరి అందులో కూడా చాలా నెగిటివ్ పాయింట్ ఉన్నాయి కదా, మరి అది కూడా సెట్ చేయాలి. అది ఏ రకంగా సెట్ చేశాము అని ఇతర జాతకాన్ని, ఈ సెట్ చేసిన పేరుని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత అతని పేరు ఏ విధంగా సెట్ చేశాను చెప్తా చూడండి. మీకు ఇక్కడ రాసిన చూడండి, కళ్యాణి KALYANI కళ్యాణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ INFRASTRUCTURE ఇన్ఫ్రాస్ట్రక్చర్ LTD. ఇక్కడ చూడండి, ఇతనికి శ్రీ కళ్యాణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 27 అక్షరాల్లో ఉంది. ఇక్కడ మనం శ్రీ అనే లెటర్ మాత్రం తీసేసాం, ఇది తీసేసాం. అంటే ఇతనికి జాతక ప్రకారం భాగంగా అతని పేరు ఏం తీసేయలేదు, అదే పేరుంది. KALYANI 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. చూసారా, 24 అక్షరాల్లో ఇతనికి పేరు, కంపెనీ పేరు వచ్చింది. 24 అంటే మళ్ళీ మనం శుక్రబలం పెంచాం, ఫైనాన్స్ ఆర్థికంగా బాగా బలపడేలాగా ఇతని పేరులో మార్పు చేసాం. మరి ఇతనికి ఈ పేరులో పైథాగరస్ ప్రకారంగా, చాల్డియన్ ప్రకారంగా ఎంత వచ్చింది చూస్తే కనుక, పైథాగరస్ ప్రకారంగా చూసుకుంటే 77 వచ్చింది. 77 అంటే మళ్ళీ మనకి నెంబర్ 5. చూసారా, ఇతని బర్త్ నెంబర్ 5. ఇతనికి పేర్లు ఇండస్ట్రీ కూడా వ్యాపారకారక స్థలం కాబట్టి దానికి 77. ఆలోచన, అద్భుతమైన ఆలోచన, అద్భుతమైన పనితీరు ఉండేలాగా, మంచి జ్ఞానము బుద్ధి ఇతను ఉండేలాగా, ఈ యొక్క వ్యాపారం డెవలప్ అయ్యేలాగా 77లో ఇతని పేరు పెట్టాం. ఇది చాలా ఛాలెంజ్ సిస్టంలో ఉంటుంది, హై లెవెల్కి తీసుకెళ్తుంది. మరి పైథాగరస్ ఎంత వచ్చింది? ఇక్కడ 104.
ఇది పైథాగరస్, ఇది కూడా అగైన్ 5. మళ్ళీ మనకి ఇతనికి వ్యాపారంలో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేలాగా చాల్డియన్లో 77 అంటే 5 వచ్చింది, పైథాగరస్లో 104 అంటే 5 వచ్చింది. మరి ఎప్పుడు చెప్తుంటా దీనికి పిరమిడ్ నెంబర్ ఎంత వచ్చింది, పిరమిడ్ చాలా కీరోలు పోషిస్తూ ఉంటుంది చెప్తుంటే ఎప్పుడు కూడా నేను. మరి పిరమిడ్ నెంబర్ ఎంత వచ్చింది కనుక నెంబర్ 91 వచ్చింది. 91 అంటే నక్షత్రాలకి అంటే గ్రహరాజు అని చెప్తూ ఉంటాం. రవి బలం, సూర్యబలం. ఎందుకు సూర్యబలంలో పెట్టాల్సి వచ్చింది పిరమిడ్ నెంబరు అంటే కనుక ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇతనికి ధనుర్లగ్నంలో పుట్టాడు, ధనుస్సు రాశిలో పుట్టాడు. భాగ్యాధిపతి సప్తమ కేంద్ర స్థానమునందు ఉండి రాశిని లగ్నాన్ని చూస్తూ చంద్రమంగళ యోగంతో పాటుగా రవి సప్తమ దృష్టి, ఈ యొక్క చంద్రకుజులు లగ్నాధిపతి ఈ యొక్క దృష్టి, గురుడు లగ్నాధిపతిని గురుడు కుంభరాశి నుండి పంచమ దృష్టిలో రవిని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ రవి బలం పెంచడం వల్ల ఇతని జాతకమే మారిపోతుంది. ఈ వ్యాపారం చేస్తున్న ఈ కారక గ్రహము ఇతను తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఇక్కడ నష్టపోవడం ఇంకా చూసారా, ఎప్పుడైతే మీకు పిరమిడ్ 91 వచ్చిందో అన్ని గ్రహాలకి సంబంధించినటువంటి నెంబర్ కూడా కాబట్టి ఇది ఈ 91 తోటి కళ్యాణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఇక్కడ శ్రీ కళ్యాణిలో శ్రీ తీసేయడం వల్ల అతనికి ఉన్న పేరే ఏమీ మార్చలేదు. మనం ఒక్క లెటర్ కూడా దీంట్లో మాడిఫై చేయలేదు. ఓన్లీ కళ్యాణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అంతే. ఈ రకంగా పెట్టడం వల్ల ఇతని భవిష్యత్తు కంప్లీట్గా మారిపోతుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రము అలాగే న్యూమరాలజీ చూసారా, న్యూమరాలజీలో ఇక బర్త్ నెంబర్ 5కి 5 వచ్చింది, 8 శనికి కూడా మళ్ళా పైథాగరస్ 5 వచ్చింది, మళ్ళా మీకు 5 ఏంజిల్ నెంబర్కి రవి బలం. అంటే ఇవన్నీ కూడా మిత్ర సంఖ్యలోనే ఉన్నాయి, ఒక్కటి కూడా శత్రు సంఖ్య కనబట్టలేదు మనకి. 8 నెంబర్ వ్యతిరేకమైన గ్రహస్థితి అతని పేరులో పాత పేరులో ఉన్నాయి. ఇక్కడ 58 ఉంది, 4 ఉంది, 13 4 ఉంది. కళ్యాణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో శ్రీ కళ్యాణిలో 83 ఉంది, 123 ఉంది. ఇది కొంచెం పర్వాలేదు అనుకుంటే 47 83. ఇవన్నీ కూడా అతని జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఈ రకంగా ఎప్పుడైతే మనం పేర్లు మార్పు చేస్తామో సరైన పద్ధతిలో జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కానీ న్యూమరాలజీ ప్రకారంగా అతని యొక్క పేరు అతను వ్యాపారం చేసినటువంటి పేరు ఈ రెండూ కూడా సక్రమమైన పద్ధతిలో ఒకవేళ నేమ్ మాడిఫికేషన్ చేయాల్సి వస్తే కనుక ఏ అక్షరం ఎక్కడ పొందుపరిస్తే అతని యొక్క పవర్ పెరుగుతుందో అది తెలుసుకొని అక్కడ అక్షరాన్ని పెట్టి అతనికి పవర్ పెంచడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. జాతక భాగం ప్రకారంగా కూడా ఉండే కొన్ని అవయోగాలు యోగంగా మారతాయి. అతనికి యోగంగా మారి ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటువంటి స్థితి ఈ వ్యక్తికి ఉంటుంది సుమా అని చెప్పని ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూసిన మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తుందిగా మరి నేను తెలియజేస్తున్నాను. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.